ఈరోజు మీ ఇంటి వంటలో చిరుమామిళ్ళ మురళీ మనోహర్ గారు అందించే హెల్త్ టిప్ ఏంటో చూద్దాం. ఆహారం ఔషధం ఈ విభాగంలో బ్రాంకైటిస్ గురించి, ఈ సమస్యను తగ్గించే ఆహార ఔషధం గురించి తెలుసుకుందాం. మన ఛాతిలో 2 ఊపిరితిత్తులు ఉంటాయి కదా, వీటికి గాలిని చేరవేసే గొట్టాలు ఉంటాయి, బ్రాంకియల్ ట్యూబ్స్ అంటాం. ఒకవేళ ఈ ట్యూబ్స్ లోపలి పొరకి ఇన్ఫెక్షన్ సోకిందనుకోండి, అప్పుడు ఏర్పడే వ్యాధి స్థితిని బ్రాంకైటిస్ అంటారు. ఈ వ్యాధిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. ఉదాహరణకి దగ్గు ఉంటుంది. ఈ చలికాలం దగ్గు ప్రధాన లక్షణంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కఫం ఉంటుంది, విపరీతమైన నీరసం ఉంటుంది, ఇన్ఫెక్షన్ కదా కొద్దిగా జ్వరం కూడా ఉండొచ్చు, అలాగే చలి ఉంటుంది, ఛాతిలో అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యకు దోహదపడే కారణాలు మనం తెలుసుకోవాలి. బ్రాంకైటిస్ని తగ్గించే ఆహార ఔషధాల్లో ముఖ్యమైనది, ప్రధానమైనది పసుపు, టర్మరిక్. పసుపుకి ఇన్ఫెక్షన్ తగ్గించే గొప్ప శక్తి ఉంది. పసుపులో ఉండే ఔషధపు తత్వాలు కఫాన్ని అదుపులో పెడతాయి, అలాగే వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. పసుపుతోటి ఆహార ఔషధం తయారీని, వాడాల్సిన పద్ధతిని తెలుసుకుందాం. దీనికి మీకు కావాల్సిన పదార్థాలు 2. పసుపు 1/2 టీ స్పూన్, వేడి పాలు 1/2 గ్లాస్. ఇలా రెంటిని సిద్ధం చేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని 1/2 గ్లాస్ వేడి పాలకు కలపండి. 2 కలిసిపోయేలాగా బాగా కలిగి తిప్పండి. వేడిగా తాగేయండి. సింపుల్. దీన్ని ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇలా రోజుకి 2 సార్లు బ్రాంకైటిస్ సమస్య తగ్గే వరకు తాగండి, మంచి ఫలితం కనిపిస్తుంది.